కోనసీమ జిల్లా ఓడలరేవు తీరం నుంచి చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన 7 మత్స్యకారులు 14 రోజులుగా జాడలేరు. బోటు విశాఖ పారాదీప్ వైపు వెళ్లినట్లుగా ప్రాథమికంగా గుర్తించామని, గాలింపు చర్యల కోసం కోస్ట్ గార్డ్ ను అప్రమత్తం చేసి సహాయక చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. బోటుకి ఏమైనా సాంకేతిక కారణాలు తలెత్తాయా అన్న విషయంపైన అధికారులు ఆరా తీస్తున్నారు. కాకినాడలోని కోస్ట్ గార్డ్ సాయం తీసుకుని అదృశ్యమైన మత్స్యకారులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. ఈ నెల 3న ఓడలరేవు కాకినాడ ప్రాంతాలకు చెందిన 7 మత్స్యకారులు ఓడలరేవు తీరం నుంచి బోటు యజమాని కోపనాతి రామకృష్ణ వర్మతో పాటు సంగాడి తాతారావు, కొల్లాటి యేసుదాసు, పాలేపు శాంతారావు, కర్రి రాముడు, కోటాడి సతీష్, కొల్లాటి శ్రీనుబాబు సముద్రం లోతుజాలల్లోకి వేటకు వెళ్లారు. ఇక తీరం నుంచి బయలుదేరిన గంట వరకు బోటు యజమాని రామకృష్ణ వర్మ ఆయన తమ్ముడు భవానీ శంకరంతో ఫోన్లో అందుబాటులో ఉన్నారు. గంట తర్వాత రామకృష్ణ వర్మ మొబైల్ నుంచి కమ్యూనికేషన్ నిలిచిపోయిందని భవానీ శంకరం తెలిపారు. తీరం నుంచి బయటికి వెళ్లి 14 రోజులు కావస్తున్నా బోటులో ఉన్న మత్స్యకారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఈ విషయాన్ని మత్స్యశాఖ మెరైన్ పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులతో సమీక్షించారు. గల్లంతైన బోటులో 15 రోజులకు సరిపడా రేషన్, 1000 లీటర్ల డీజిల్ ఉందని తెలిపారు. తీరం నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన మత్స్యకారులు పొరపాటున విదేశీ జలాల్లోకి ప్రవేశిస్తే అక్కడి కోస్ట్ గార్డ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓడలరేవు తీర ప్రాంతానికి ఓవైపు బంగ్లాదేశ్, మరోవైపు శ్రీలంక ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కలెక్టర్ తెలిపారు. బోటు సముద్రంలో ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వీలు పడే ట్రాన్స్పాండర్ లేకపోవడం, అలాగే ఈ నెల 5 వరకు తుఫాను ప్రభావం ఉండటం వల్ల వేటకు వెళ్లొద్దని గత నెల 31న ఓడలరేవు వెళ్లి బోటు యజమానికి చెప్పినట్లుగా మత్స్యశాఖ అధికారి తెలిపారు. ట్రాన్స్పాండర్ అమర్చిన తర్వాత ఈ నెల 6 నుంచి వేట సాగించవచ్చని చెప్పినా వినకుండా వేటకు వెళ్లారని పేర్కొన్నారు. మత్స్యకారుల గల్లంతుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన బోటు కోసం మెరైన్ పోలీస్, ఇండియన్ కోస్ట్ గార్డ్ సహకారంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పవన్ కళ్యాణ్ కు కలెక్టర్ వివరించారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైనటువంటి ఘటనపై సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. బోటులో ఉన్న 8 మంది మత్స్యకారుల కోసం చేపట్టిన గాలింపు చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన బోటు మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలంటూ ఆదేశించారు. ఆగస్టు 3న ఉదయం 10 గంటల సమయంలో ఓడలరేవు జట్టి నుంచి మత్స్యకారుల బోటు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిందని అధికారులు వివరించారు. ఉదయం 11 గంటల వరకు కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా సంబంధాలు కొనసాగగా ఆ తర్వాత ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. బోటులో VHF సెట్తో పాటుగా మత్స్యకారుల వద్ద మొబైల్ ఫోన్లు కూడా ఉన్నట్లుగా అధికారులు వివరించారు. ఇక అదే రోజు సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బోటు చేపల వేట ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. 12వ తేదీ నాటికి బోటు తిరిగి రావాల్సి ఉన్నా రాలేదని, దీంతో వెంటనే ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చేపట్టామని అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్ నౌకలను అప్రమత్తం చేసి గాలింపు చేపడుతున్నట్లుగా కోస్ట్ గార్డ్ కమాండెంట్ తెలిపినట్టుగా అధికారులు వివరించారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసి గల్లంతైన బోటి ఆచూకీ సమాచారం సేకరిస్తున్నామన్నారు. ఇక గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ గాలింపు చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి తెలియజేయాలని సీఎం ఆదేశించారు. వారి ఆచూకీ కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలు వినియోగించాలని, అవసరమైన ప్రతి చర్యను సమన్వయంతో చేపట్టాలని స్పష్టం చేశారు. బోటి ఆచూకీ లభించే వరకు కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో గాలింపు కొనసాగించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు ప్రాంతానికి సంబంధించిన బోట్ అయితే సముద్రంలో గల్లంతైంది. సముద్రంలో గల్లంతైన బోటు కోసం పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా గాలింపు చర్యలను ముమ్మరం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి
ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే కనుక ఈ నెల 3వ తేదీన బోట్ అయితే వాడలరేవు ప్రాంతం నుంచి సముద్రంలో వేటకైతే వెళ్ళింది. 10 గంటల సమయంలో వేటకు వెళ్ళిన తర్వాత 11 గంటల వరకు కూడా ఇటు కుటుంబ సభ్యులతో కూడా మత్స్యకారులు మాట్లాడినట్లయితే తెలుస్తుంది. అయితే ఆ రోజు 6 గంటల సమయంలో వేట ఎక్కడైతే చేస్తారో ఆ వేట ప్రాంతానికి అయితే వెళ్ళి ఉంటుందని చెప్పి అధికారులు ప్రాథమిక అంచనా అయితే వేస్తున్నారు. అప్పటి నుంచి ఈ నెల 12వ తేదీన తిరిగి బోట్ అయితే సాయంత్రం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇటు కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఉన్నప్పటికీ కూడా 12వ తేదీ సమయానికి బోటు తిరిగి వస్తుందని చెప్పి కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి నేపథ్యంలో 12వ తేదీ వరకు కూడా బోటు రాకపోవడంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఇక నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీఎం అధికారులతో సమీక్ష అయితే నిర్వహించారు. బోటుకి సంబంధించి ఎటువంటి చిన్న ఆచూకీ అయినా సరే గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ వాడలరేవు ప్రాంతం దగ్గర నుంచి మనం చూసుకుంటే కనుక వాడలరేవు ప్రాంతం నుంచి దర్యాలు మీదుగా కాకినాడ, విశాఖపట్నం, పారాదీప్ ఈ పరిసర ప్రాంతంలో బోటు వేటకు వెళ్లి ఉంటుందని చెప్పి ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అదే నేపథ్యంలో కోస్ట్ గార్డుకు సంబంధించి అంటే ఆ పరిసర ప్రాంతంలో కోస్ట్ గార్డులతో పాటు ఆ పరిసర ప్రాంతంలో ఎవరైతే వేటకు వెళ్లారో మత్స్యకారులు అందరికీ కూడా సమాచారం అయితే ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ మత్స్యకారులకు సంబంధించి చిన్న ఆచూకీ కూడా లభ్యం కాకపోవడంతో పూర్తి స్థాయిలో ఇటు కోస్ట్ గార్డు, మెరైన్, మత్స్యశాఖ సమన్వయంతో ఇటు కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా కలిసి చెందవద్దని చెప్పి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర సీఎం తో పాటు డిప్యూటీ సీఎం కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కూడా మాట్లాడి వాళ్ళకి సంబంధించి గాలింపు చర్యలు అన్నింటినీ కూడా ముమ్మరం చేయాలని కూడా అధికారుల ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి అయితే మాత్రం ఒక ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది ప్రతి బోటుకి. దాన్ని కూడా ట్రాక్ చేసే పనిలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.